నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అది పక్కన పెట్టేస్తే అంతే ఉత్కంఠభరితను లేపుతున్న మరొక ఎన్నిక ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక. దీనికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఈ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమై వచ్చింది. అయితే ఈ ఎన్నికను 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక పట్టభద్రులు అంటే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండడంతో 3 పార్టీల అభ్యర్థులు గెలుపు గుర్రాలను ఎక్కడం కోసం తహతహలాడుతున్నారు. అసలు మొత్తం ఎంతమంది ఈ ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనబోతున్నారు, ఏ జిల్లాలో ఎక్కువ ఓట్లున్నాయి, ఏ జిల్లాలో తక్కువ ఓట్లున్నాయి, ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తున్నారు, గెలవడానికి ఆస్కారం ఉన్న విషయాలేంటి, ఈ వివరాలన్నీ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. అయితే ఈ ఎన్నికకు సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతున్న మాట వాస్తవం. 3 పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫస్ట్ ఒకసారి ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటే ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అంటే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 4,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అంటే డిగ్రీ ఫినిష్ చేసిన మేధావులు, ఆలోచించి ఓటేసే మేధావులు 4,61,806 మంది. ఎందుకు వీళ్ళ గురించి ఎస్పెషల్లీ మేధావులు అని చెప్తున్నాను అంటే చదువుకున్న వాళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలరు అని నమ్ముతూ ఉంటాం కదా. కానీ మొన్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, మలక్పేట కానీ, మల్కజ్గిరి కానీ, చేవెళ్ళ కానీ ఇలాంటి సిగ్మెంట్లు చూసినప్పుడు చదువుకున్న వాళ్లకు హక్కుల కోసం పోరాటం తెలుసు కానీ తమ బాధ్యత అయిన ఓటు హక్కును వినియోగించుకోవడం తెలియదు అనేది పోలింగ్ పర్సంటేజ్ని బట్టి అర్థమైంది. కాబట్టి ఈసారైనా ఇవి ఎస్పెషల్లీ చదువుకున్న మేధావులకు సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోసం, ఎమ్మెల్సీగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చోబెట్టడం కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి దీన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది చూడాలి. మొత్తం 4,61,806 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దాని ద్వారానే వీళ్లకు మన రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత ఎంతవరకు తెలిసేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మే 27వ తారీఖు ఉంది. మీ పోలింగ్ బూతులకు వెళ్ళండి, ఖచ్చితంగా ఓటేయండి. ఇప్పటికైనా సరే నాయకుడిని ఎన్నుకోవడంలో, సరైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో చదువుకున్న వాళ్ళు బాధ్యత తీసుకుంటారు అని ప్రూవ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక అతి తక్కువ ఓటర్లు ములుగులో ఉంటే అత్యధికంగా ఓటర్లు వరంగల్లో ఉన్నారట. మొత్తం ఉమ్మడి వరంగల్లోనే ఈ 4 లక్షల ఓట్లలో 1,67,853 ఓట్లు వరంగల్ జిల్లాలోనే ఉన్నారట. మొత్తం 3 పార్టీల అభ్యర్థులను తీసి పక్క పెట్టేస్తే స్వతంత్ర అభ్యర్థులు 49 మంది పోటీ చేస్తుండ్రు. పోలింగ్ మే 27 జరగనుంది. ప్రచారం మే 25కు సమాప్తం కానుంది. చాలా క్లియర్ కట్గా ఉంది కదా. మే 27వ తారీఖు ఉదయం నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో దయచేసి ఈ 4,61,806 మంది పోలింగ్ బూత్లకు వెళ్ళి బద్ధకంగా కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక ప్రచారం చేసుకోవాలనుకున్న అన్నలు మీ అందరికీ మే 25న ఆఖరిగా ప్రచారం చేసుకునే అవకాశం. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నిక. అయితే ఈ ఎన్నిక నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఇందాకే చెప్పా కదా, నేను చాలా క్లియర్గా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ పార్టీల అభ్యర్థులు, వాళ్ళ బలబలాలు కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, మనందరికీ తెలుసు, ఆయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బరిలో దిగుతున్నారు. మరి వీళ్ళ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్, ఒకసారి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఈయన 2021 ఎన్నికలలో కూడా నిలబడ్డారు. కొంత ఈ ఎన్నిక మీద అవగాహన ఉంది. అండ్ ఈయన వరంగల్ వాసి. ఎక్కడైతే అత్యధికంగా ఓట్లున్నాయని మనం చెప్పుకున్న జిల్లా ఉందో ఆ వరంగల్ వాసి, కొంత ఆ ప్రభావం ఉంటుంది. వీటన్నిటికంటే పక్కన పడేస్తే యువత, డిగ్రీ చేసి కొంచెం చదువుకున్న వాళ్ళు, లాయర్స్, టీచర్స్, వీళ్ళందరి మీద ఉన్న ప్రభావం మోదీ. ఈసారి లోక్సభ ఎన్నికలు ఎలాగైతే మోదీ హవాతో నడిచాయో ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఈ ఎమ్మెల్సీకి బీజేపీ ప్రధాన అస్త్రం మోదీ.
మోదీకి సంబంధించి ఏం అభివృద్ధి చేశారు అనేది గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మనం అణు ఆయుధాలను తయారు చేసుకున్నామంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. పాకిస్తాన్ మనల్ని చూసి భయపడుతుందంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీర్లో స్వేచ్ఛావాయువుని పిలుస్తున్నారంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సిఏ అమలు చేశారు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి వీటి వల్ల జరిగిన లాభాలేంటి, వీటి వల్ల జరగబోయే లాభాలేంటి, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడ్డది అనంటే ఇలాంటి నాయకత్వ అవసరం ఏముంది అనేది చదువుకున్న వాళ్ళకు చాలా క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి అది బీజేపీకి చాలా అంటే చాలా ప్లస్గా మారుతుందనే నమ్మకంలో బీజేపీ ఉంది. ఆ నమ్మకమే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తమ గెలవడానికి కారణమవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం చూసుకునేటట్టయితే ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే వరంగల్ గుజ్జుల ప్రేమేందర్ తన స్థలం కాబట్టి ఉండొచ్చు. అయితే నల్గొండ, ఖమ్మం విషయానికి వస్తే గతంలో బీజేపీ లేదు, ఒప్పుకోవాల్సిన వాస్తవం. బీజేపీ లేదా అంటే అట్లా ఎట్లా చెప్తామమ్మా అంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్సే దీనికి నిదర్శనం. 4వ స్థానంలో ఉండే గుజ్జుల ప్రేమేందర్. ఎందుకు అనంటే ఇప్పుడు మోడీ హవా ఉన్నట్టు ఇప్పుడు గ్రామ లెవెల్లోకి బీజేపీ వెళ్ళినప్పుడు గతంలో వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఖమ్మంలో ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యువతను మొత్తం కూడా అక్కడ లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డ వినోద్ రావు చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయగలిగారు. ఖమ్మంలో గ్రామాల్లో కూడా ఈరోజు బీజేపీ గురించి చర్చించుకోవడంలో ఆయన ప్రధాన భూమిక పోషించాడని చెప్పొచ్చు. రేపు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా అది చాలా క్లియర్గా తెలుస్తుంది ఎంత పుంజుకుంది ఖమ్మంలో బీజేపీ అనేది. సో ఇక్కడ ఖమ్మంలో కూడా ప్లస్ అవ్వడానికి బీజేపీకి ఆస్కారం ఉన్న విషయం అదే. త్రిశూల దీక్ష అని, అలాగే రాముల వారి అక్షంతల పంపిణీ అని, వీటన్నిటి ద్వారా గ్రామాల్లో ఉన్న యువతను త్రిశూల దీక్ష తీసుకొని దేశం ప్రథమం అనే విధంగా ప్రతిరోజు ఆ త్రిశూలాన్ని చూసుకుంటూ బయటికి వెళ్ళడం ద్వారా మన ధర్మాన్ని కాపాడటంలో మనం ఎక్కడి వరకైనా అడుగు ముందుకేయాలి, దేశం కోసం ఏదైనా చేయాలని యువతలో రాజేశారు. అది ఖమ్మం లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక వరంగల్కి వస్తే వరంగల్లో గుజ్జుల ప్రేమేందర్ ప్రభావం ఎంత ఉంటుందో దాంతోపాటు మోదీ ప్రభావం ఎంత ఉంటుందో, ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన అభ్యర్థి ఇప్పుడు ఎవరైతే అక్కడ పోటీలో ఉన్నారో ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వరంగల్లో గెలవడానికి బీజేపీకి ఆస్కారం ఉంది లోక్సభ ఎన్నికలు అనేది కూడా చాలా వాటికి సంబంధించిన రివ్యూలలో కూడా వస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తోంది. బీఆర్ఎస్ అక్కడ ఏం లేదు, బుట్టదాఖలైపోయిందన్న విషయం కూడా తెలుసు. సో వరంగల్లో అభ్యర్థి పరంగా మోదీ హవాతో పాటు బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి చేరి ఈరోజు లోక్సభ ఎన్నికల్లో మొదటి స్థానంలోకి రావడానికి కారణం అవుతున్నది కూడా ఇవన్నీ. అది కూడా ఇక్కడ ఓట్లు మొబిలైజేషన్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక నల్గొండ విషయానికి వస్తే కూడా నల్గొండలో కూడా ఇక్కడ పట్టభద్రుల మీద మోదీ ప్రభావం ఎంతుందో ఇప్పుడు సైదిరెడ్డి బీజేపీలోకి చేరిన తర్వాత బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ సైలెంట్ ఓటర్ల నుంచి అలాగే బీజేపీతో పాటు కొంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొని బీజేపీని సంస్థాగతంగా చేయడానికి కొంతవరకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మనం సోషల్ మీడియా వేదికగా చూసాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బలమైన లోక్సభ అభ్యర్థులు వీళ్ళు వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మీ ఇద్దరు ఉండడంతో వీళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్యాబలాన్ని పెంచుకోవడంతో పాటు ఈ ఎన్నికల్లో గనక గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడానికి యూత్ని మొబిలైజ్ చేసి ఓట్లు వేయించగలిగితే వీళ్ళ ప్రాబల్యం బీజేపీ సంస్థాగతంగా వీళ్ళకు పక్క పార్టీ నుంచి వచ్చారు, ఒకప్పుడు బీజేపీ మీద దుర్భాషలాడారు, లాల్లేశారు, ఇలాంటివన్నీ పోతాయి. సో పార్టీలో చేరిన తర్వాత పార్టీయే ప్రథమం దేశం ప్రథమం అన్నట్టుగా నాయకులు మారతారని తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు భువనగిరికి వస్తే బూరా నర్సయ్య గౌడ్ ఒక డాక్టర్గా అలాగే ఒక మంచి వ్యక్తిగా పేరుంది. అంటే ఇక్కడ ఉమ్మడి నల్గొండ అలాగే ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి బీజేపీలో ఇప్పుడు గట్టి క్యాండిడేట్స్ ఉన్నారు. తక్కువ సమయం ఉన్నా కూడా ప్రచారం చేయడానికి. అలాగే వీటన్నిటికంటే ఎక్కువ మోదీ హవా ఉంది. యువతలో మోదీ ప్రభావం ఎంత ఉంది అనేది నేను చెప్పడం కాదు, మీ అందరికీ తెలుసు. కింద కామెంట్లో వచ్చేదాన్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. వీటన్నిటితోటి ఈసారి గుజ్జుల ప్రేమేందర్ ఖచ్చితంగా గెలుస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా అడుగులు ముందుకు పడుతున్నాయి, గెలవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఇక రెండవ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్. ఈయన గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇక కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టి చాలాసార్లు జైలుకి వెళ్ళి చాలా రకాలుగా ప్రజల్లో ఈరోజు తీన్మార్ వార్తలు స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే లైవ్ ఎంతగానో చూస్తారో మనందరికీ తెలిసింది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే
ఈయన కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా ఉంటూ లోక్సభ ఎన్నికల టైంలో తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కూడా చాలా కారణమైంది తీన్మార్ మల్లన్న వాయిస్ అనేది కూడా మనం విన్నాం. దీంతో పాటు ఈయన ఉమ్మడి నల్గొండకు చెందిన వ్యక్తి కోదండరామ్ సార్, మనందరికీ తెలుసు కదా. ఈసారి కోదండరామ్ సార్ తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికంటే ముందుగా ప్రచారాన్ని షురూ చేసింది కూడా తీన్మార్ మల్లన్నే. ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఈ మధ్య కాలంలోనే చూసాం. అన్వర్ సార్ ప్రశ్నలకు సమాధానాలు, యువత నుంచి ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటికి సమాధానం అనే ఒక లైవ్ ద్వారా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటము. అలాగే ఈ 3 జిల్లాలు కూడా కాంగ్రెస్ కంచుకోటలు, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఎందుకంటే అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇది కూడా తనకు ప్లస్ అవుతుందని, గత ఎన్నికల్లో 2వ స్థానంలో వచ్చాడు కాబట్టి అది కూడా కలిసి వస్తుంది అనే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. కాకుంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ యువతకి లేకపోతే గ్రాడ్యుయేట్స్కి మనం చెప్పాల్సింది 6 పథకాలు, ఇంకొకటి హామీలు ఏవి కూడా పెద్ద వర్కౌట్ కావు. కాంగ్రెస్ ఈ 5 నెలల్లో ఏం చేసింది అనేది అది గనక ఆలోచిస్తే ఆ వైపు నుంచి ఏదైనా నెగిటివ్ జరగవచ్చు అనే భయంలో ఉన్న తీన్మార్ మల్లన్న ఫేస్ కట్ చరిష్మా ముందు వాటి వేటిని చూడరు. ప్రశ్నించే గొంతుక కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుక కంపల్సరీ ఉండాలి అని కోరుకుంటారు అనేది తీన్మార్ మల్లన్నకు సంబంధించిన బలాబలాలు. అండ్ రేవంత్ రెడ్డి కూడా బరిలో దిగుతున్నాడట. ఈ 2-3 రోజుల్లో ఆయన కూడా తీన్మార్ మల్లన్న తరపున ప్రచారం చేయడానికి వెళ్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. చూడాలి ఎంతవరకు వెళ్తారు ఏంటి అనేది. ఇక బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, ఈయన హనుమకొండ వాసి వంగపహడ్. అయితే ఏనుగు రాకేష్ రెడ్డికి సంబంధించి బీజేపీలోనూ స్వతంత్ర అభ్యర్థిగానూ ఉంటే కొంత టఫ్ ఫైట్ ఉండేది. కానీ గులాబీ జెండాను, గులాబీ కండువాను, గులాబీ షర్టును బండ బూతులు, ఈయన తిట్టినని తిట్లు ఇంకెవరు తిట్టుండరు, అన్ని తిట్లు తిట్టిన ఏనుగు రాకేష్ రెడ్డి అదే పార్టీలో చేరి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడితే యువత ఫస్ట్ కేటీఆర్ ఓటమి పాలవడానికి మెయిన్ రీజన్ చదువుకున్నోళ్ళు. ఉద్యోగాలు ఇవ్వలేదు, విద్యార్థులు పట్టించుకోలేదు, ట్రాన్స్ఫర్ల పేరుతో సతాయించిండు, ఆడోళ్ళు పిల్ల తల్లులను చూడకుండా ప్రగతి భవన్ ముందు పోలీసులతో అరెస్ట్ చేయించిండ్రు. ఇక కాలేజీ స్టూడెంట్స్ని, ఝాన్సీ లాంటి వాళ్ళను ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు ఏమంటారు సంఘాలకు అతీతంగా కేసీఆర్ చిత్రహింసలు పెట్టిండ్రు. ఆఖరికి కోదండరామ్ సారు బట్టలు జినగడానికి కూడా కారణమైండు. అలాంటి సమయంలో అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భూస్థాపితమయ్యి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్గొండలో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ పూర్తి పట్టుకోల్పోయిన బీఆర్ఎస్కి ఎమ్మెల్సీ ఎన్నిక కలిసి వస్తుంది అనుకోవడం హాస్యాస్పదం అంటున్నారు సోషల్ మీడియాలో జనం. కానీ ఏనుగు రాకేష్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకు అనంటే నేను యువతలోకి వెళ్తున్నాను, నేనేం చేయబోయేది చెప్తున్నాను అని. కానీ ఇక్కడ కనీసం ఫేస్ ఆఫ్ ది చెప్పుకోవడానికి ఉన్నారు బీజేపీకి మోదీ, అలాగే కాంగ్రెస్కి రాష్ట్రంలో ఉన్న పార్టీ. కానీ బీఆర్ఎస్కి చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పుకోవాల్సి వస్తే కవిత లిక్కర్ స్కామ్ గురించి, ఫోన్ ట్యాపింగ్ల గురించి యువత అడగకుండా ఉంటుంది. నల్గొండ, ఉమ్మడి నల్గొండలో జరుగుతోంది. ఇదే నల్గొండ జిల్లాలో ఈ ఫోన్ ట్యాపింగ్ని పెట్టుకొని 40 మంది ఆడోళ్ళ మానాలతో ఒక కానిస్టేబులే ఆడుకోగలిగాడు అనంటే నల్గొండలో ఉన్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ దాని గురించి ఆలోచిస్తారు కదా, ఓటేస్తారా ఎవరైనా? అది మైనస్. అండ్ ఖమ్మంలో అసలు సంస్థాగతంగా పడిపోయింది. ఏనుగు రాకేష్ రెడ్డి పెద్దగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించకపోవచ్చు. కేటీఆర్ కూడా ప్రచారం చేయడానికి వస్తున్నారని తెలంగాణ భవన్ నుంచి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏనుగు రాకేష్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేయమని చెప్తుండు. కానీ ఇవన్నీ కూడా వేస్ట్ కథలు. ఏనుగు రాకేష్ రెడ్డి పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు ఈ ఎన్నికల మీద అని అంటున్నారు. దీంతోపాటు బక్కా జెట్సన్, అశోక్ షార్ కూడా ఈసారి బరిలో దిగుతున్నారు. వాళ్ళ వల్ల కూడా ఈ ఏనుగు రాకేష్ రెడ్డి ఓట్లు చీలడానికి ఎక్కువ కారణం అవుతుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గుజ్జుల ప్రేమేందర్ వర్సెస్ తీన్మార్ మల్లన్నగానే జరగబోతున్నాయి. అది వాస్తవం. ఈ 2 పార్టీలలో మోదీ చరిష్మా వైపు యువత నిలబడగలిగితే, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయం సాధిస్తే, ప్రశ్నించే గొంతుకగా కావాలి అనుకుంటే తీన్మార్ మల్లన్న గెలవడానికి అవకాశం ఉంటుంది. చివరి నిమిషం వరకు టఫ్ ఫైట్ ఖచ్చితంగా ఇస్తాయి. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా చివరి నిమిషం దాకా టఫ్ ఫైట్ ఇవ్వడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలవడానికి అవకాశం ఉందనుకుంటున్నారు? గెలుపు ఓటముల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అందరూ ఓటేయడానికి వెళ్తున్నారా లేదా? కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. స్టే విత్ us. జై భారత్.